అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు హిడ్మా పర్సనల్ డైరీ దొరికింది. అది కేవలం నోట్బుక్ కాదు, అందులో కొన్ని దశాబ్దాల మావోయిస్టుల రహస్యాలున్నాయి. అలర్ట్ అయిన భద్రతా దళాలు, పోలీసులు ఏపీ మొత్తం జల్లెడ పడుతున్నారు. ఇంతకీ హిడ్మా డైరీలో ఏముంది? హిడ్మా పర్సనల్ డైరీలో మావోయిస్టుల డొంక, కోడ్ భాషలో ముఖ్య నాయకుల రహస్య స్థావరాలు, షెల్టర్ జోన్ల చిరునామాలు, వెపన్స్ నిల్వ కేంద్రాల వివరాలు, పక్కా ప్రణాళికతో రాసిన తదుపరి గెరిల్లా దాడి వ్యూహాలు. డైరీలోని ఒక రహస్య కోడ్ ఆధారంగా ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బృందాలు మెరుపు వేగంతో ఏపీలోని కీలక నగరాల్లో ఉక్కుపాదం మోపాయి. విజయవాడలోని కొత్త ఆటోనగర్లో ఒక్కసారిగా గ్రేహౌండ్స్ తో పాటు ఆక్టోపస్ బలగాలు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా భవనంలో ఉన్న 28 మంది మావోయిస్టులు ఖంగు తిన్నారు. కొంతమంది నిద్రమత్తులో ఉన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ ఓ మహిళ ఆశ్రయం ఇచ్చినట్లు తెలియటంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారంతా ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టు అగ్రనేత దేవ్ కు రక్షణ సిబ్బందిగా ఉండేవారని పోలీసులు గుర్తించి విచారణ నిమిత్తం రహస్య ప్రదేశానికి తరలించారు. కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్టు అరెస్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ కగార్తో తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో రక్షణ లేకపోవడంతో మావోయిస్టు పార్టీ క్యాడర్ అంతా ఏపీ వైపు మళ్లింది. ఇక్కడ తమ కార్యకలాపాలు విస్తరించేందుకు పక్కాగా ప్లాన్ రచించారు. ఏపీలోని పలు చోట్ల షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకుని భారీగా ఆయుధాలు డంప్ చేసుకుని తదుపరి గెరిల్లా దాడి వ్యూహానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్లానింగ్ ఏంటన్నది, వాళ్ళ వెనకాల ఏ వ్యూహంతో ఇక్కడ చేరారన్నది మనకి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఇక్కడ ఎందుకు చేరారు, పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందంటే దిస్ ఇస్ అన్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇక్కడ చాలామంది బయట నుండి మైగ్రెంట్ లేబర్స్, వర్కర్స్ చాలామంది ఉంటారు. సో డిఫరెంట్ రాష్ట్రం, ఈవెన్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుండి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఎ గుడ్ ఏరియా ఫర్ దెమ్ టు కమ్ అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు వచ్చారని అనుకుంటున్నాం. అది అంటే ఇక్కడ ఎవరున్నారు, అంటే ఎవరికి సంబంధించిన ఉన్నత స్థాయి లీడర్స్ ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటారు? వీళ్ళల్లో ఈయన దేవ్జీ అన్న ఆయనకి సంబంధించిన ఒక 9 మంది ప్రొటెక్షన్ టీం ఉన్నట్టు మాకు తెలుస్తుంది. ప్రాథమిక ఈ లెవెల్ ఇన్ఫర్మేషన్ బట్టి మనకు తెలుస్తుందండి. అది కాకుండా మిగిలిన వాళ్ళు ఎంతవరకు సిగ్నిఫికెంట్, వాళ్ళ మీద ఎన్ని రకాల కేసెస్ ఉన్నాయి, ఏమేమి క్రైమ్స్లో పార్టిసిపేట్ చేశారు, అఫెన్సెస్ ఏమున్నాయి అన్నది ఒకసారి వాళ్ళని డీటెయిల్గా ఇంట్రాగేషన్ చేసిన భాగంగా వస్తుంది. మొత్తం 5 జిల్లాల్లో వీరు తమ షెల్టర్ను ఏర్పాటు చేసుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో వీరు షెల్టర్ జోన్లో ఆశ్రయం పొందుతున్నారని తమకు ప్రాథమికంగా సమాచారం అందిందని వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని, క్లూస్ టీం పరీక్షలు నిర్వహిస్తుందని వివరించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు చెబుతామన్నారు. అక్కడ ఏదైతే ఆపరేషన్ కగార్ జరుగుతుందో ఛత్తీస్గఢ్లో, దానివల్ల ఉన్న ప్రెషర్ని బట్టి డిఫరెంట్ రాష్ట్రాల్లో వీళ్ళు తలదాచుకోవడం జరిగింది. ఇట్ మే బీ ఫర్ ఎ బ్రీఫ్ టైం షెల్టర్ జోన్ అనుకుని ఉండొచ్చు, లేదా ఇక్కడ ఏదైనా అఫెన్స్ చేస్తానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి అఫెన్స్ చేస్తానికి వచ్చామని మేము భావిస్తున్నాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటన్నది వీ విల్ గెట్ ఇట్ ఇన్ ఇంట్రాగేషన్. ఇప్పుడు జరిగింది అయితే కాదండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ వాస్ పుట్ ఇన్ బై మల్టిపుల్ ఏజెన్సీస్ ఇన్ హియర్ అండ్ వీ డిడ్ దిస్ బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. ముఖ్యంగా చూసుకుంటే మన లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేశారు. అయితే ఏంటంటే ఎన్ని డేస్గా వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటన్నది దట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఇట్ కెనాట్ బి రివీల్డ్ అవుట్ ఇన్ పబ్లిక్. ఇక ఏలూరు గ్రీన్ సిటీలో మకాం వేసిన 11 మంది మావోయిస్టులు కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని బుధవారం నాడు ఏలూరులో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే సోమవారం రాత్రి విజయవాడలో పట్టుబడిన ఓ మావోయిస్టు ఇచ్చిన సమాచారంతో కాకినాడలో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా డైరీలో జరిగిన మరింత సమాచారాన్ని డీకోడ్ చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవుల్లో ఉన్న మావోయిస్టు డంప్లను లక్ష్యంగా చేసుకుని విస్తృత గాలింపు చేపట్టారు.